ఇక మొదట్లో జ్యోత్స్నకి ఒక పెద్ద నిజం తెలుస్తుంది. సుమిత్ర గారు దశరథుల కథలా దీపు ఏ అసలైన యవ్వరస్తుల జ్యోత్స్నకి పరాజితం చెప్తుంది. సుమిత్రకి ఆపరేషన్ ఎప్పుడు బానో మ్యారో ఇచ్చింది కూడా దీపానే అని డీఎన్ఏ రిపోర్ట్స్‌లో కూడా ఇది ప్రూవ్ అయ్యింది అని చెప్తూ ఉంటుంది. దీపయే నిజమైన వారసురాలు అని తెలిసిన జ్యోత్స్న వెంటనే బయటికి పెట్టాలని అనుకుంటూ ఉంటుంది. కానీ పరాజితం తనని ఆపుతుంది. ఇప్పుడు ఈ నిజం బయటపెడితే నిన్ను బయటికి పంపించి దీపని వారసురాలిగా చేస్తారు. కాబట్టి మనకు ఆస్తి కావాలి అంటే ఏమీ తెలియనట్టే నటిద్దాం అని ప్లాన్ వేస్తూ ఉంటారు. జ్యోత్స్న ఇంకా పరాజితం కలిసి సీక్రెట్ గేమ్ మొదలు చేస్తూ ఉంటారు. కానీ దీప ఇంకా దాసుకి నిజం తెలుసు అని వాళ్ళు జ్యోత్స్నని ఫూల్ చేస్తున్నారు అని గ్రహిస్తూ ఉంటారు. ఇక నుండి వాళ్ళతో కబడ్డీ ఆడడం అని జ్యోత్స్న ఫిక్స్ అవుతుంది. నెల్లూరు బ్రాంచ్‌లో ఒక పెద్ద ఫ్రాడ్ జరిగింది అని దాసుకి న్యూస్ వస్తుంది. కార్తీక్ వెంటనే నెల్లూరుకి వెళ్ళాలని నిర్ణయిస్తాడు. దీనివల్ల రేపటి బోర్డు మీటింగ్‌లో కార్తీక్ ఉండడు. ఇది జ్యోత్స్న వేసిన స్కెచ్ లాగే దీపకి అనుమానం వస్తుంది. పరాజితం ఇంకా జ్యోత్స్న సడన్‌గా చాలా మంచిగా ప్రయత్నిస్తూ ఉంటారు అని దీపకి అనుమానం వస్తుంది. కార్తీక్ కూడా వీళ్ళ బిహేవియర్‌లో ఏదో తేడా ఉంది అని గ్రహిస్తూ ఉంటాడు. కార్తీక్ వాళ్ళ అమ్మ దగ్గర దక్షిణామూర్తి గురించి అడుగుతాడు. కానీ తన అమ్మ చాలా గట్టిగా మందలిస్తూ ఉంటుంది. ఆ పేరు మరోసారి ఎత్తవే, ఆ కుటుంబం మనకి చచ్చిపోయింది అని ఎమోషనల్ అవుతూ ఉంటుంది. మరి మొత్తానికి ఏం జరగబోతుందో అనేది నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం.